ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా, ఈ విధంగా మనం వీడియో జస్ట్ 1 క్లిక్లో క్రియేట్ చేసుకోవచ్చు. విఎన్ టెంప్లెట్ని యూజ్ చేసి ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ప్రివ్యూ వీడియోలో ఉన్న ఆడియో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతుంది. ఇదే ఆడియోతో మీరు జస్ట్ 1 క్లిక్లో మీ ఒక్క ఫోటోతోనే ఈ విధంగా వీడియో క్రియేట్ చేసేయచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఇందులో లేటెస్ట్గా ఇక్కడ నేను క్యూఆర్ కోడ్ ఇమేజ్ని ఇచ్చాను. ఈ ఇమేజ్ని ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో మీ గ్యాలరీలో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్లో లేకపోతే ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. విఎన్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత పైన మనకి ఇక్కడ స్కానర్ ఆప్షన్ ఉంటుంది. స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు గ్యాలరీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. గ్యాలరీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు క్యూఆర్ కోడ్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నారు కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ అవుతుంది. ఈ విధంగా స్కాన్ అయిన తర్వాత కింద మనకు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. ఆల్రెడీ నేను ఈ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఈ విధంగా వస్తుంది. సో మీరు ఫస్ట్ టైం దీన్ని స్కాన్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోండి. దెన్ యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటోని యాడ్ చేసుకోండి. జస్ట్ వన్ ఫోటో యాడ్ చేసుకుంటే ఈజీగా మీకు వీడియో క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఫోటోని యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ వీడియో మనకు ఈ విధంగా వస్తుంది చూడండి. ఇక్కడ స్టార్టింగ్లో ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఈ విధంగా మనకు ఓకే. సో ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వీడియోని సేవ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ వీడియో సేవ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. మీరు ప్రివ్యూలో వీడియో చూసారు కదా, ఆ వీడియో నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఆ వీడియోని కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మీ గ్యాలరీ నుంచి మీ ఫోటోతో ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఉంది కదా, దాన్ని మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఈ విధంగా వీడియోని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ మనకు ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మై మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో నేను ప్రీవ్యూలో వీడియో ఇచ్చాను కదా, ఆ వీడియో నుంచి ఓన్లీ సాంగ్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా సో ఈ విధంగా నేను సాంగ్ని యాడ్ చేసుకుంటాను. ఇక్కడ సాంగ్ని యాడ్ చేసుకొని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే, ఇక్కడ నేను సాంగ్ని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా సాంగ్ని యాడ్ చేసుకుంటే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు సాంగ్ అయితే యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. అంతే.